హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. ప్రపంచంలో ఎలన్ మస్క్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. టెస్లా కారు తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అటువంటి టెస్లా కారు యొక్క అధినేత ఎలన్ మస్క్ వచ్చేసి సక్సెస్ కావాలంటే ఈ యొక్క 6 హ్యాబిట్స్ వదిలేయండి అని చెప్పేసి కొన్ని సూచనలు అయితే చేస్తున్నాడు. ఆ సూచనలు ఏమో చూద్దాం. ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త. ప్రపంచంలో అత్యంత ప్రభావశాలుగా భావించే వ్యాపార నాయకులలో ఆయన ముందు వరుసలో ఉంటారు ఎలన్ మస్క్. ఓకేనా, విజయాన్ని పొందాలి అనే వారి కోసం వచ్చేసి ఆయన తన యొక్క ఆలోచనల్ని, థింకింగ్ పవర్ని ఎప్పుడూ కూడా షేర్ చేస్తూనే ఉంటాడు. విజయం అనేది కేవలం మన యొక్క కొత్త ఆలోచనలతో ప్రారంభించే కార్యక్రమాలతోనే సాధ్యం కాదని చెప్పేసి మనల్ని వెనక్కి లాగే అలవాట్లను కూడా మానుకోవడం వల్ల సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఎలన్ మస్క్ అంటున్నారు. అవేంటో ఈరోజు మనం చూద్దాం. సమర్థవంతమైన భావాలతో జీవితాన్ని మార్చే నిర్ణయాల కోసం బయటకి చూసే ముందు మన యొక్క అంతర్గత విషయాలను పరిశీలించుకోవాలని చెప్పేసి ఎలన్ మస్క్ సూచిస్తున్నారు. భారీ విజయాలను అందుకోవాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలని చెప్పేసి కూడా ఎలన్ మస్క్ అయితే మనకి స్పష్టం చేస్తున్నారు. లేదంటే విజయం సాధ్యం కాదని అంటున్నారు. లక్ష్యాలను సాధించాలంటే ఒక 6 నిబంధనలు అయితే తప్పకుండా పాటించాలి. ఫస్ట్, 1, విమర్శలు మిమ్మల్ని నియంత్రించవద్దు. అంటే ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మీకు ఎదురైనటువంటి విమర్శలు మిమ్మల్ని పీడిస్తే అప్పుడు మన యొక్క భావనలు చిన్నగా మారిపోతాయి. అందుకే మీ యొక్క ప్రతిభ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ప్రతి విమర్శను బాగానే అర్థం చేసుకొని ఉపయోగించండి, కానీ వాటి వల్ల మీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని ఎలన్ మస్క్ స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్, 2 వచ్చేసి నిర్ణయాల అమలులో ఆలస్యం వద్దు. అంటే చాలామంది తాము ఏదైనా చేయాలంటే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా చేస్తే మీరు జీవితకాలం కూడా పొరపాటు చేసినట్లే, అలాగే ఉండిపోతారు అని చెప్పేసి ఎలన్ మస్క్ హెచ్చరిస్తున్నాడు. నిర్ణయాల అమలులో ఎలాంటి జాప్యము, ఆలస్యం ఉండకూడదని చెప్పేసి ఎలన్ మస్క్ చెప్తున్నాడు. మొదలు పెట్టడానికి కాస్త సందేహం ఉన్నా కూడా ముందుకు పోవాలి, అదే పెద్ద విజయాలకు దారి తీస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, 3వ పాయింట్, గత వైఫల్యాలను వెంట పెట్టుకోవద్దు. మన గతంలో జరిగినటువంటి తప్పిదాలను గుర్తు చేసుకుంటూ మనల్ని మనం నిరుత్సాహపరచకూడదు. ప్రతి విఫలము మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. అలాంటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉండిపోవద్దు. వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుంది అని చెప్పేసి ఎలన్ మస్క్ చెప్తున్నారు. ఇంకా 4th, ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల సమయం తగ్గిస్తుంది భావించినప్పటికీ అది చేసే పనిలో నాణ్యత లోపిస్తుంది. అంటే క్వాలిటీ వెళ్ళిపోతుంది ఎక్కువ పనులు చేసే వల్ల. దీంతో చేసిన పనులు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను అయితే ఇవ్వలేవు. అందుకే చేసే ఒక పనిని కూడా పూర్తిగా దానిపైన దృష్టి కేంద్రీకరించి విజయాన్ని ఈజీగా తీసుకురాలేము. అందుకే ప్రతి పనికి ఒక సమయం కేటాయించి వాటిని చేసుకుంటూ వెళితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. ఇది స్పష్టమైన అభివృద్ధి ఇస్తుంది అని చెప్పేసి ఎలన్ మస్క్ చెప్తున్నాడు. ఇంకా 5th పాయింట్ వచ్చేసి అసౌకర్యం, కష్టాలను తప్పించడం. అంటే మన యొక్క కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ అది మన జీవితంలో ఎలాంటి ఎదుగుదలను కూడా చూపించదు. కంఫర్ట్ జోన్ వీడి కష్టాలను ఎదుర్కొనేందుకు ధైర్యం చేస్తేనే విజయం లభిస్తుంది అని చెప్పేసి ఎలన్ మస్క్ చెబుతున్నారు. విజయం కోసం మన యొక్క మార్గం కష్టంతో కూడుకున్నదైతే ప్రగతి సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఇంకా 6th పాయింట్ వచ్చేసి అర్థం లేని ఇంటర్నెట్ స్క్రోలింగ్, డిజిటల్ నిర్లక్ష్యం అంటారు. అదేంటే సోషల్ మీడియాలో మనం చాలా సమయాన్ని వృధా చేస్తుంటాము. అవసరం లేకున్నా ఏదో ఒకటి చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటాము. అయితే ఇది మన యొక్క సృజనాత్మకతను దెబ్బతీస్తుంది అని ఎలన్ మస్క్ హెచ్చరిస్తున్నారు. అవసరం లేకున్నా కూడా ఇంటర్నెట్, సోషల్ మీడియాని వాడకం అనేది చాలా వరకు తగ్గించాలి అని సూచిస్తున్నారు. ఎక్కువ సమయం మనము మన యొక్క లక్ష్యాల పైన కనుక పెడితే విజయం సాధ్యమవుతుందని ఎలన్ మస్క్ స్పష్టం చేస్తున్నారు. ముందుకు సాగితేనే విజయం అంటున్నారు. విజయం వెతుక్కుంటే దొరకదని ఎలన్ మస్క్ చెబుతున్నారు. దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని, విజయం రావాలంటే ఏదైనా ఒక కొత్త ఆలోచనలతో పని మొదలు పెడితే సరిపోదని, మనల్ని వెనక్కి లాగే అలవాట్లను కూడా వదులుకోవాలని సూచిస్తున్నారు. జీవితంలో ప్రతి విజయంలో మనం చేసే ఆలోచనలు, వాటి అమలు చేసే విధానము, చర్యలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయని, అందుకే సమయాన్ని వృధా చేయకుండా ముందుకు కదలము విజయానికి తొలి మెట్టు అని ఎలన్ మస్క్ అయితే స్పష్టం చేస్తున్నారండి. సో ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ చేయట్టుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బై.